హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం। తనూజ ఓటింగ్ లో చాలా మార్పులు అయితే వచ్చే బేభత్సంగా పెరిగింది, దాని గురించి మాట్లాడదాం। అలాగే డెమోన్ పవన్ అయితే ఎమాన్యుల్ దాటేశాడు, దానికి గల కారణాలు ఏంటి, సంజనా గారికి అంత ఓటింగ్ ఎలా పడుతుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా వేస్తున్నారా, అలాగే ఎలిమినేషన్ ఎవరనేది 100% ఇవన్నీ నేను చెప్తాను। దానికంటే ముందు మీరు చేయవలసింది ఏమీ లేదు, ఎప్పుడు చేసినట్టే వీడియోని అయితే లైక్ చేసేయండి। అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి, వీడియో కొంచెం బూస్ట్ అవుతుంది, మీరు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట। ఇంక విషయానికి వస్తే తనూజ గారి ఓటింగ్ అనేది ఓచకోత ఈ వారంలో ఎంత పడుతుందంటే, తనకు పడుతున్న ఓటింగ్ మిగతా కంటెస్టెంట్స్ అందరినీ కలిపినా అంత ఓటింగ్ రావట్లేదు, తన ఒక్కరిగా అంత పడుతుంది అనమాట। దానికి గల కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ టాప్ 1 అండ్ టాప్ 2 కంటెస్టెంట్స్ అంత క్లోజ్ గా, అంత ప్యూర్ బాండింగ్, అంత ఫ్రెండ్షిప్ ఉండడమే దానికి కారణం। మీరు ఏమైనా అనండి, పవన్ కళ్యాణ్ తనూజకి కంబైన్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు। ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికి మీరు ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి। సో తనూజకి పవన్ కళ్యాణ్ కి కంబైన్డ్ ఫ్యాన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒకరు నామినేషన్స్ లో లేనప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని ఓట్స్, మొత్తం ఓట్స్ కాదు కొన్ని ఓట్స్ తనూజకి అయితే పడుతున్నాయి। తన ఓట్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, అలాగే ఇంక్రూజ్ అయితే వస్తుంది, తన ఎఫర్ట్స్ తన పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి। కాబట్టి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా తన ఓటింగ్ తో పాటు పవన్ కళ్యాణ్ లో కొంచెం ఓటింగ్ యాడ్ అవ్వడం వల్ల టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారనమాట। ఇది విన్నర్ కూడా ఇలానే అవుతుందంటే, ప్రస్తుతానికి విన్నర్ ఓటింగ్ ఇది। ఎంతో తనూజ పవన్ కళ్యాణ్ ఓటింగ్ లో అయితే పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, కొంచెం ఎడ్జ్లో ఉన్నాడు, పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు। బట్ ఈ వారం ఓటింగ్ లో మాత్రం తనూజ గారు దూసుకుపోతున్నారు। సెకండ్ విషయానికి వస్తే, సెకండ్ డెమోన్ పవన్ వచ్చేసాడు, ఎమాన్యుల్ దాటి డెమోన్ పవన్ వచ్చేసాడు। మీరు ఏ పోల్స్ లో చూసుకోండి, ఇది కన్ఫర్మ్, అఫీషియల్ పోల్స్ లో కూడా డెమోన్ పవన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు। దానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ రీతూ చౌదరి ఎలిమినేషన్, రీతూ చౌదరి 13 వారాల వరకు వచ్చిందంటే ఎంతో కొంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా అంత స్వచ్ఛమైంది, అంటే స్వచ్ఛమైనది మీన్స్ అంత ప్యూర్ కనిపించింది। స్టాండ్ తీసుకోవడం, ప్రతి విషయంలో డెమోన్ పవన్ చాలా జెన్యున్ గా ఉండడం ఏమైందంటే, రీతూ చౌదరి ఓట్ బ్యాంక్ మొత్తం అలా డెమోన్ పవన్ కు వెళ్ళిపోయింది। దానివల్ల డెమోన్ పవన్ కు ఆల్రెడీ స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది, ఈ రీతూ చౌదరి ఓటింగ్ పెరగడం వల్ల సెకండ్ పొజిషన్ కి అయితే వచ్చేసారు। అలాగే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డెమోన్ పవన్ కి కొంచెం కామనర్ ఫ్యాన్స్ ఉంటారనమాట, వాళ్ళు కూడా డెమోన్ పవన్ కి వేస్తున్నారు కాబట్టి సెకండ్ పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నాడు। థర్డ్ పొజిషన్ కి అయితే ఎమాన్యుల్ పడిపోయాడు। దానికి గల కారణం ఏంటంటే, సంజనా గారికి హైప్ పెరుగుతుంది ఎక్కువగా, సంజనా గారికి ఎక్కువ అక్కడ డామినేషన్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది బయట సింపతి యాంగిల్ పెరిగి ఎమాన్యుల్ అండ్ సంజనాకు ఉన్న కామన్ ఫ్యాన్స్ కూడా సంజనా వైపు టర్న్ అయిపోతున్నారు। అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ అంత పెద్ద ఓటింగ్ అయితే ఎమాన్యుల్ పడడం లేదు, కానీ ప్రస్తుతానికి సేఫే, అంత మరీ తక్కువ ఓటింగ్ ఏమి కాదు, చాలా బాగానే పడుతుంది ఓటింగ్, కానీ డెమోన్ పవన్ దాటే అంత ఓటింగ్ అయితే పడడం లేదు। దానికి కారణం సంజనా గారి హైప్ ఎక్కువగా ఉండడం వల్ల అనమాట। సో ఎమాన్యుల్ అయితే థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు, ఫోర్త్ ప్లేస్ లో సంజనా గారు ఉన్నారు। సంజనా గారికి ఇన్ని వారాలు కిందటి వారం కూడా లీస్ట్ 2 అయితే వచ్చారు, ఈ వారం ఫోర్త్ ప్లేస్ లో ఓటింగ్ పడడానికి గల కారణం ఏంటంటే, నిన్న జరిగిన నామినేషన్ ఏదైతే జరిగిందో ఆ కాయిన్స్ ది అందరూ 0 ఇచ్చి పక్కన పెట్టేశారు, అది అన్యాయమే। మళ్ళీ ఈ రోజు జరగబోయే టాస్ లో కూడా అందరూ కలిసి కట్టకట్టినట్టు సంజనా గారిని తీసేస్తారు। ప్రతిసారి ఏదైనా ఎలిమినేషన్ టాస్క్ వచ్చింది పక్కన పెట్టేయాలంటే సంజనా గారు ప్రతి ఒక్కరిని సేఫ్ గా తన పేరు చెప్పేస్తుంది అనమాట, అది తనకు బయట చాలా కలిసి వస్తుంది, ఆ ఓటింగ్ అనేది తనకు బాగా పెరుగుతుంది। అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎలా అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ అనమాట, బిగ్ బాస్ ని బిగ్ బాస్ లాగే చూస్తారు, వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో చూడరు, పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు। ఈ వారం పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో లేనప్పుడు వాళ్ళు న్యూట్రల్ గానే ఆలోచిస్తారు, పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్న వాళ్ళకి వేయడం అలా ఏం ఆలోచించనమాట, వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనకు వేయడం వల్ల సంజనా గారి ఓటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది। సో సంజనా గారు అయితే ఈ వారం మాక్సిమం సేఫే। ఎలిమినేషన్ ఏమో సుమన్ ప్రభంజనం కోసం మళ్ళీ సంజనా గారిని ఎలిమినేట్ చేస్తే మరి చెప్పలేం, కానీ సంజనా గారు అయితే ఈ వారం పడుతున్న ఓటింగ్ అయితే సేఫే। లీస్ట్ 2 ఉన్నవారు ఎవరంటే భరణి అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరూ లీస్ట్ 2 లో ఉన్నారు। వీళ్ళలో ఎక్కువగా లీస్ట్ లో ఉంది ఎవరంటే సుమన్ శెట్టి, ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదు, ఈ వారం కూడా ఎలిమినేట్ అవ్వకపోతే మళ్ళీ బిగ్ బాస్ అన్ఫెయిర్ అయ్యే అవకాశం ఫుల్ గా ఉంది। బట్ సుమన్ శెట్టి ప్రభంజనానికి మరి ఇంకా ప్రభంజనం అనేది ఉండదు, ఈ వారం పక్కా ఎలిమినేట్ అయిపోతాడు, మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎలిమినేట్ చేస్తే భరణి గారిని చేయాలి, భరణి గారిని చేసే అవకాశమే లేదు, సుమన్ శెట్టి గారే ఈ వారం లీస్ట్ ఓటింగ్ పడుతుంది కాబట్టి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, భరణి గారు సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। దాని వలన మేబీ డబుల్ ఎలిమినేషన్ పెట్టి సంజనా గారిని సుమన్ శెట్టిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందన్నమాట। మాక్సిమం భరణి గారు టాప్ 5 లో ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది, ఏమో చూద్దాం, టాప్ 6 పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ లో ఎలిమినేషన్ పెట్టే అవకాశం ఉంది। దాని గురించి నాకు అప్డేట్ రాగానే ఎలా ఉంటుంది ఏంటనేది మన ఛానల్లో చెప్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసేయండి। థ్యాంక్ యూ సో మచ్।